అమ్మ ఒక 10 రూపాయలు ఐస్ క్రీమ్ కొనుకొచ్చుకుంటా. ఇప్పటికే దగ్గంటే దగ్గుమునింది, మళ్ళా ఐస్ క్రీమ్ కావాలంటే బాడుకో. నీ అవ్వ నాకు ఐస్ క్రీమ్ కావాలా, లేకుంటే కింద పడి బొర్రుదా చెప్తున్నా. నీ సొంపుల మనవాడ ఆపి మునుగురా కొంచెం. ఒక పూట బడున్నప్పుడే గింత నెత్తి కర ఎత్తున్నావు. ఎండాకాలం సెలవులు వస్తే మరి నా నెత్తి ఉంచుతావో మరి ఊడగొడతావో. ఇక పట్టు 10 రూపాయలు కొనుక్కొని 10 రూపాయలు పట్టుకొని రా, మొత్తం కథం చేసేవాటే. అమ్మా థ్యాంక్సే. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్. అంకుల్ ఒక పాల ఐస్ క్రీమ్ ఇయ్యు. ఎంత? 10 రూపాయలు బాబు, 10 రూపాయలు. ఎన్ని ఇయ్యాలా? ఒకటే ఇయ్యండి అంకుల్. అంకుల్ ఒక ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఇయ్యరా? ఏ సీటీ, ఇంకా ఆరెంజ్ ఐస్ క్రీమ్ మంచిగా రా సీటీ. ఈ పాల ఐస్ క్రీమ్ తీసుకో, మంచిగా వస్తుంది. రాజేష్ నా దగ్గర పైసలు లేవు రాజేష్, 5 రూపాయలే ఉన్నాయి. నీ పోయిలా మనవాడ అన్ని అడ్డమైన ఐస్ క్రీమ్లు తినద్దే, పాల ఐస్ క్రీమ్ తినే మంచిగా తెల్లగా అవుతావు నా లెక్క. అంకుల్ ఇంకా 10 రూపాయలు నాకు వస్తాయి కదా, సీటు కూడా పాల ఐస్ క్రీమ్ ఎక్కాయి, నా లెక్క తెల్లగా అవుతుంది.